హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. జూన్ 1 నుంచి 4 వరకు. సో మనకి A to Z రికార్డ్ యాప్లో కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇది చివరిది. రేపటి నుంచి జూన్ 5th నుంచి మనము డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. సో మేము ఇంటి వద్ద ఉన్నాం కాబట్టి ఇక్కడ బోర్డు లేదు కాబట్టి యాప్లో చేస్తున్నాము. సో రేపటి నుంచి మీకు డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓల్డ్ క్లాసెస్ మాదిరిగా తెలంగాణలో మీకు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ అంశము. కరెంట్ అఫైర్స్తో పాటు మనం జిఎస్ లింకప్ చేస్తాం కాబట్టి జిఎస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జూన్ 1 to 4 డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జూన్ 5th మనము డే ఆఫ్ ఇంపార్టెన్స్ రేపు డిస్కస్ చేద్దాం. సో జూన్ 1 చూస్తే వరల్డ్ మిల్క్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ ఉమెన్ ఫార్మర్స్. ఈ థీమ్ ఎందుకు తీసుకున్నాం మనం అని చెప్పేసి చూస్తే యుఎన్ఓ అనేది, ఇది మీరు ఆన్సర్ చేయండి, 2026ని ఏమని ప్రకటించింది? యుఎన్ఓ 2026ని ఏమని డిక్లేర్ చేసింది? సో దానికి ఈ థీమ్కి సంబంధం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఇంకోటి, ఈ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ యొక్క సిలబస్ చూస్తే పేపర్ 2ది ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎస్ఎన్టీ సిలబస్ సేమ్ ఉందండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ కోర్సులో ఉన్న వీడియోస్ ఇందులో ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఏమన్నా అప్డేట్స్ ఉంటే మనం అప్డేట్స్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సిలబస్ సేము. మీకు యూపీఎస్సీ స్టాండర్డ్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో మనం సంపూర్ణంగా సిలబస్ కవర్ చేసినాం. అదేవిధంగా అప్డేట్స్ కూడా మనము దాంట్లో యాడ్ చేద్దాం. మీకు పనికి వస్తుంది, ప్రిపరేషన్ లోపల పనికి వస్తుంది. ఏబిపిఎస్ గ్రూప్ 2 తీసుకోకండి, దానిలో మీకు స్పేస్ డిఫెన్స్ అవి కూడా యాడ్ అయి ఉంటాయి. సో పాలిటీ అండి, వెరీ ఫేమస్. సుప్రీంకోర్టు కాకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయినా కొన్నిసార్లు ఏ హైకోర్టు తీర్పు అని చెప్పేసి కూడా వస్తుంది. రైట్ టు బి ఫర్గెటెన్ అని చెప్పేసి లక్ష్మీవీర్ సింగ్ యాదవ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే రైట్ టు బి ఫర్గెటెన్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21లో సో గోప్యత హక్కు అని చెప్పేసి ఉంటుంది కదా, దాని కిందికి వస్తుంది. వెరీ ఫస్ట్ టైం 2017లో ఈ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. ఆ కేసులో రైట్ టు బి ఫర్గటన్ ఏదైతే ఉందో సో దాన్ని ఆర్టికల్ 21 గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీలో అంతర్గతంగా గుర్తించింది. సుప్రీంకోర్టు తరచుగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే క్రమం లోపల ప్రాథమిక హక్కుల్ని విస్తరిస్తుంది. మెయిన్లీ 19(1)A కావచ్చు, లేదా 21 కావచ్చు. ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి కేసెస్ యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మనం 2025-26 ఇయర్లో జరిగిన కేసెస్ని కూడా పాలిటీ కోర్సులో మనం యాడ్ చేస్తాం త్వరలోనే. మీకు అన్ని అప్డేట్స్ అనేవి కోర్సులోనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసినాం. మరి రైట్ టు ఫర్గటన్ అంటే మీరు మర్చిపోయే హక్కు అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది, బట్ అది కరెక్ట్గా రాదండి. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే టెక్నికల్ చూస్తే మనము సమాచారాన్ని పొందుపరుస్తాం. సో ఆ సమాచారం యొక్క చట్టబద్ధత అవసరం తీరిపోతుంది. తీరిపోయినాక ఆ సంస్థలు, ఆ వ్యక్తులు ఆ సమాచారాన్ని తొలగించాలి. దాన్ని రైట్ టు బి ఫర్గటన్ అని చెప్పేసి పిలుస్తాం. తొలగించే హక్కు అని చెప్పేసి కరెక్ట్ అర్థము, బట్ మర్చిపోయే హక్కు అని చెప్పేసి మనం దాన్ని చెప్పొద్దు అట్లా. సో ఏ సమాచారం మనం పొందుపరుస్తున్నామో ఆ సమాచారం యొక్క చట్టబద్ధత అవసరము, అంటే లీగల్లీ అవసరం ఉండాలి. అవసరం తీరిపోయినాక తొలగించాలి. అదే రైట్ టు బి ఫర్గెటన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి, మరొక ఫేమస్ పాలిటీ కరెంట్ అఫైర్స్. సో మీనాక్షి మదన్ రాయ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా, ఇన్ఫాక్ట్ సిజేఐ కాదు, ఇది సిజే అని చెప్పేసి, సో సిజేగా మన నియామకం పొందింది. సిక్కిం రాష్ట్రం ఈమెది. సిక్కిం నుంచి తొలి న్యాయమూర్తి అని చెప్పేసి కూడా చెప్పవచ్చు మనం. అయితే ప్రజెంట్ ఉమెన్ చీఫ్ జస్టిస్లు ఏ హైకోర్టులకి ఉన్నారు? మ్యాచింగ్ పర్పస్ ఒకసారి అడిగారు. సో మీనాక్షి పాట్నా ఇప్పుడు వచ్చింది. లీసా గిల్ ఏపీ లాస్ట్ మంత్లో వచ్చింది. సునీత అగర్వాల్ గుజరాత్ చాలా రోజులు అవుతుంది. రేవతి ప్రశాంత్ ఫ్రమ్ మేఘాలయ అని చెప్పేసి ఈ 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకోటి, ఇటీవల సుప్రీంకోర్టు యొక్క మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియామకం పొందారు? ఆన్సర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఆమె హైకోర్టు న్యాయమూర్తి కాకుండా సో ఈ అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ హోదా నుంచి వచ్చింది, బార్ కౌన్సిల్ నుంచి వచ్చింది. సో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి ఎవరు అని చెప్పేసి. ఎకనామీ అండి,
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్ను ACLEDA ఇది కంబోడియా యొక్క బ్యాంకు ఒప్పందం చేసుకున్నాయి యూపీఏ యొక్క పేమెంట్ కోసం అని చెప్పేసి ఒప్పందం. ఇటీవల యూపీఏ ఒప్పందం ఏ కంట్రీతోనని చెప్పేసి ఆ పర్పస్లో క్వశ్చన్ వస్తుంది. 2025-26 సముద్ర ఆహార ఎగుమతులు అనేవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినాయి. ఆహారపు ఉత్పత్తుల యొక్క పరిమాణం పరంగా అండ్ ఉత్పత్తుల యొక్క విలువ పరంగా ఆల్ టైమ్ రికార్డు కాబట్టి నెంబర్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎంపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకైతే మరొక నెంబర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఈ ఇయర్లో అయితే ఉండదు. మరి మనము వదిలేద్దామంటే వదిలేయొద్దు. సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి, జాబ్ చేసుకోండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి? డిపెండ్ ఆన్ ది ఇండివిజువల్. మీ యొక్క అవసరాలు బట్టి, మీ యొక్క పని బట్టి, మీ అవసరం ఫ్యామిలీకి ఎంత ఉంది, మీ యొక్క వృత్తిపరమైన జీవితము ఎన్ని గంటలు తీసుకుంటుంది, అవన్నీ బేరీజ్ చేసుకొని మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అంటే మనం చెప్పవచ్చు మీరు రోజు 4 hours ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి, మార్నింగ్ 7 to 9 లేకుంటే 4 to 6 అని చెప్పేసి. మీకు ఆ టైంలో ఇంకా వేరే వర్క్ ఉంటే ఉండొచ్చు కదా. అందుకే మనకు ఎంత సమయం ఉంటుంది ఫ్యామిలీకి, మన ప్రొఫెషన్కి పోను, సో ఆ సమయాన్ని గరిష్టంగా మీ యొక్క స్టడీ అవర్స్ కోసం కేటాయించుకోండి. ముఖ్యంగా హెల్త్ని దృష్టిలో పెట్టుకొని కేటాయించుకోండి, సరిపోతుంది. ఆల్ టైమ్ హై అండి, 73,000 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకోండి. సో ఇది హైయెస్ట్ ఇంతవరకు 73,000 కోట్లు అని చెప్పేసి. ఎంత అంటే సుమారుగా 20 లక్షల మెట్రిక్ టన్స్ అండి. ఏం కాదు, మీరు రౌండ్ ఫిగర్ వేసుకోండి. 19.72 ఉన్నప్పటికీ 20 లక్షలు అని చెప్పేసి వేసుకోండి, ఏం కాదు. ఇది ఆహారపు ఉత్పత్తుల పరిమాణం పరంగా మరియు వాటి యొక్క వాల్యూ పరంగా హైయెస్ట్ రికార్డ్ అండి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ మీకు ఫ్రోజన్ శ్రింప్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ రొయ్యలు అని చెప్పేసి ఉంది కదా, అది అత్యధికం. పరిమాణం పరంగా అదే, విలువ పరంగా కూడా అదే. ఈ శాతాలు అంత అవసరం లేదు. ఆల్మోస్ట్ సగానికి పైగా. సో మీకు వాల్యూ పరంగా సగానికి దగ్గరగా, విలువ పరంగా చూస్తే మీకు పరిమాణం పరంగా చూస్తే అంటే 50% అని చెప్పేసి చెప్పట్లేదు, బట్ దగ్గరగా ఉంది అంతే. సో కొన్ని అంటే అందాదా గుర్తుపెట్టుకోవాలి, యాక్యురేట్ ఫిగర్ అవసరం లేదు మీకు, ఇవి అడగరు కూడా. హైయెస్ట్ మాత్రం ఫ్రోజన్ శ్రింప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిషన్ సెన్హు జోరి అని చెప్పేసి. సో సెన్హు జోరి అంటే ఏంటి అంటే, అస్సాంలో మీకు ఒక సిల్క్ పట్టు ఉంటుంది, దాని పేరు మూగా సిల్క్ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్ట్ రీజియన్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి, ఈ 2 మినిస్ట్రీస్ కలిపి ఈ మూగా సిల్క్ ఏదైతే ఉందో ప్రపంచ స్థాయి బ్రాండ్గా ఎదగాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. OECD మన యొక్క ఇన్ఫ్లేషన్ని అండ్ జీడిపిని అంచనా వేసింది. 6.3 జీడిపి అయితే 4.8 అని చెప్పేసి ఇన్ఫ్లేషన్. సో నేను మళ్ళీ చెప్తున్నా, IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, UN కావచ్చు, OECD కావచ్చు, ADB కావచ్చు, RBI కావచ్చు, మన ఆర్థిక సర్వే కావచ్చు, ఇవి సరిపోతాయండి. ఇంకా మీకు క్రిసిల్ రేటింగ్ అని చెప్పేసి, ఫిచ్ రేటింగ్ అని చెప్పేసి, నోమూర్ అని చెప్పేసి చాలా సంస్థలు అంచనా వేస్తాయి. మనం వాటిని స్కిప్ చేస్తున్నామండి. అన్నీ అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోలేము కూడా. ఏం కాదు, భయపడొద్దు. కొన్నిటిని వదిలేయాలంటే భయపడొద్దు. ఇండియా ఓమన్ దేశము అనేది ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి జూన్ 1 నుంచి అమలులోకి తెచ్చుకుంది. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం అని చెప్పేసి. ఇండియాకి చాలా కంట్రీస్ ఉన్నాయి, అందులో ఒకటి ఒమన్కి మాత్రం 2 కంట్రీసే, ఒకటి USA ఫస్ట్, సెకండ్ వచ్చేసి మనం. కాబట్టి ఎన్నో కంట్రీ అని చెప్పేసి అడగవచ్చు. మన వైపు నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎన్నో కంట్రీ అని చెప్పేసి అడగకపోవచ్చు, కానీ ఓమన్ నుంచి చూస్తే మీకు 2 కంట్రీసే ఉన్నాయి, USA అండ్ ఇండియా అని చెప్పేసి. ఒకసారి మీరు ఇటువంటి క్వశ్చన్ చూస్తే ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క ఒప్పందం ఇది. ఫస్ట్ అమెరికా ఉంటుంది, సెకండ్ మనమే ఉంటాం. సో ఇది ఎన్నో అని చెప్పేసి వచ్చింది అండి. అట్లా క్వశ్చన్స్ కొన్ని 1 or 2 ఉన్నప్పుడు ఆ నెంబర్ మీద క్వశ్చన్స్ వేయవచ్చు. అంటే ఈ CEPA లోపల ఏముంటుంది, మనం ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ వాళ్ళు సుంకం విధించరు, మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ సుంకం మనం విధించాము. అటువంటి ఒప్పందాలు ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ ఖేత్ బచావో అభియాన్. ఖేత్ అంటే మీకు పొలం అని చెప్పేసి, సాయిల్ నేల అని చెప్పేసి వస్తుంది. ఇది ఒక 1 month ప్రచార కార్యక్రమం అండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. స్లోగన్ ఏంటి అంటే సేవ్ సాయిల్ సెక్యూర్ ఫ్యూచర్. నేల యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి, పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, సుస్థిర అభివృద్ధి వ్యవసాయాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు.
ఖేత్ బచావో అభియాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీకు ఎకనామీలో వస్తుందండి. WPI యొక్క బేస్ ఇయర్ చేంజ్ చేసిందండి. సో మనము ఇది ఒక క్లాసులో నేను యూట్యూబ్లో కూడా చేస్తాను, ఎకనామీ అప్డేట్స్లో చేస్తా, యూట్యూబ్లో కూడా చేస్తా. ఈ CPI యొక్క బేస్ ఇయర్ని మార్చుకున్నాం మనము, GDP యొక్క బేస్ ఇయర్ని మార్చుకుంటున్నాము, WPI మార్చుకున్నాము, IIP మార్చుకున్నాము. సో ఇటువంటి ఏమైనా మార్పులు వచ్చినాయా అంటే బేస్ ఇయర్తో పాటు కొత్తగా సూచిక లోపల ఈ వెయిటేజ్ కూడా మీకు మారుతున్నాయి, కొన్ని ఐటమ్స్ కొత్తగా వస్తున్నాయి. ఈ 4ని మనం ఒక టేబుల్ ఫార్మాట్లో డిస్కస్ చేద్దాం ఒక వీడియో లోపల డిజిటల్ బోర్డు మీద, బాగా పనికి వస్తుంది మీకు. మీరు ఎకనామీ ఇంత అప్డేట్గా వేరే అందుబాటులో ఉండకపోవచ్చు. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అనుకోకుండా మీరు ఈ అప్డేట్ మీకు అర్థమైనప్పుడు నేను చెప్పేంత వరకు వేచి చూడకుండా మీ నోట్స్లో మీరు అప్డేట్ చేసుకోవాలి. WPI మీకు ఇన్ఫ్లేషన్ పాఠం లోపల ఉంటుంది, నోట్స్ని రాసి పెట్టిన ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసిన, అందులో ఒక పేజీ యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో 2011-12 ఉంటే 22-23కు మార్చినాం. ఎవరు సిఫార్సు చేసిండ్రు? రమేష్ చంద్ కమిటీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ మీకు బిఎన్ గుల్దార్ కమిటీ కూడా ఉంటుంది, అది అప్డేట్ రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత రమేష్ చంద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మీకు. WPIని దశల వారీగా తొలగించాలి, బేస్ ఇయర్ని మార్చాలి. WPI ప్లస్ 2031 నాటికి సో PPI వస్తుందండి. మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద PPI. ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా WPI ప్లేస్లో PPI వస్తుందని చెప్పేసి. ప్రపంచంలో WPI ఇప్పుడు ఎవడో ఉపయోగించట్లే, అందరు PPIని ఫాలో అవుతున్నారు. మనం కూడా దశల వారీగా WPIని తగ్గించుకుంటూ PPIని అమలు చేసుకుంటూ వస్తాం. 2031 నాటికి అట కంప్లీట్ WPI వెళ్ళిపోతుంది, PPI అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఎవరు ఎవ్రీ మంత్ ఇస్తారని చెప్పేసి అడిగితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ యొక్క ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పేసి ఉంటాడు కదా, సో వాళ్ళు ఇస్తారండి, వాళ్ళు ఇస్తారు. కొత్త అంశాలు ఏంటి మరి న్యూ సిరీస్ లోపల అంటే గూడ్స్ అనేవి WPI ఓన్లీ గూడ్సే ఉంటుంది, సర్వీసెస్ ఉండదు, మీకు సేవల గురించి మాట్లాడదు, ఇది వస్తువుల గురించి మాట్లాడుతుంది. PPI సేవలు కూడా మీకు మిళితమే ఉంటాయి. సో గూడ్స్ 697 ఉండే, సో ఇప్పుడు 957కి పెంచిండ్లు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ కింద క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి కొత్తగా చేర్చిండ్లండి. అందులో సాలిడ్ ఉంది, సోలార్ ఉంది, విండ్ ఉంది, న్యూక్లియర్ అని చెప్పేసి ఉంది. సో మూడింటిని కొత్తగా మనకు చేర్చారు. ఇంకోటి క్రూడ్ పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ అనేవి ప్రైమరీ ఆర్టికల్స్లో ఉండే, వీటిని ఫ్యూయల్ అండ్ పవర్కి మార్చినారు. ఒకసారి మీరు ఎకనామీ మన ఇన్ఫ్లేషన్ పాఠం తీయండి, ఈ క్రూడ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అనేవి ఫ్యూయల్ అండ్ పవర్ కిందనే ఉంటాయి. ఇది అప్పుడు సిఫార్సు చేసింది, ఇప్పుడు అమలు చేసింది, కానీ సిఫార్సులు ఉన్నప్పుడే మనం నోట్స్లో రాసుకున్నాం వాస్తవంగా. తర్వాత ఈ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ని ఉపయోగిస్తాం మనం, GVO ఉపయోగిస్తాం. అంతకుముందేమో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తీసిపడేసి నెట్ వాల్యూని ఉపయోగించేది, ఇప్పుడు గ్రాస్ వాల్యూ అవుట్పుట్ని మనం ఉపయోగిస్తున్నాం. తర్వాత వెయిటేజ్ చూస్తే కింద రాసిన అండి. సో 11-12కి ఎట్లా ఉంది, కొత్తగా ఎట్లా అని చెప్పేసి మొత్తం 697 ఉన్నాయి కదా, 957గా మారిపోయినాయి. సో 115 ప్రైమరీ ఆర్టికల్స్ ఉంటే 129కి పెరిగినాయి ఇవి. సో శాతాల్లో గుర్తుపెట్టుకోండి పెరిగింది. ఫ్యూల్ అండ్ పవర్ ఏమో 18 ఉంటే 25కి పెరిగింది. సో 13% కంటే 14 అయిపోయింది. 564 ఉండే మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ అనేవి 803కి అయినాయి. శాతం పరంగా చూస్తే సో 64.23 నుంచి 64.13కి అంటే 63.13 కాబట్టి తగ్గింది శాతం పరంగా చూస్తే. సో మీరు ఐటమ్స్ పరంగా గుర్తుపెట్టుకోవాలి, శాతం పరంగా గుర్తుపెట్టుకోవాలి, కొత్త సిరీస్ కాబట్టి బై హార్ట్ చేయాల్సింది కంపల్సరీ. ఓకే, సో ఇది WPI కొత్త సిరీస్ గురించి. ఐటమ్స్ మారినాయి, వెయిటేజీ మారింది, కొన్నిటిని ఆ కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి మార్చారు, అటువంటి క్వశ్చన్స్ మనకి వస్తాయండి. ఏ కమిటీ సిఫార్సు అని చెప్పేసి కూడా చదువుకోండి. ఎకనామీ మీకు ఈ WPI గురించి ఐడియా ఉంది, మీరు కోర్సెస్ ఆల్రెడీ విని ఉన్నారు కంప్లీట్గా. ఎప్పుడో జూన్లో అయిపోయింది WPI గురించి, మనకి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది మనకి ఆ పాఠం అయిపోయి. ఇప్పుడు జస్ట్ అప్డేట్ వచ్చింది అంతే, 697 ప్లేస్లో 957 వచ్చినాయి అంతే. బేస్ ఇయర్ 2011-12 ప్లేస్లో కొత్త సిరీస్ వచ్చింది అంతే. కొన్ని ఐటమ్స్ యొక్క కేటగిరీ మారింది. సో ఇప్పుడు ప్రైమరీ ఆర్టికల్స్ కింద ఏముంటాయి ఇదంతా మనం డిస్కస్ చేసినామండి. అంటే ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఫ్యూల్ పవర్ లోపల క్రూడ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. బట్ మనం సిఫార్సులు అందుబాటులో ఉన్నాయి కనుక అప్పటికే మనం పొందుపరిచిన నోట్స్ లోపల.
సో పీపీఐ ఏంటి, నేను కోర్సులో ఉన్న పేజ్ ఇక్కడ కాపీ కొట్టినాను కంప్లీట్గా. ఈ డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మనం మారాలని చెప్పేసి 2 కమిటీలు పనిచేసినాయి వాస్తవంగా. బిఎన్ గుల్దార్ అని చెప్పేసి రిపోర్ట్ అది ఇవ్వలేదు, దాని మీద అప్డేట్ మీకు లేదు. ఇప్పుడు ఏంటి, రమేష్ చంద్ కమిటీ నీతి ఆయోగ్ సభ్యుడు, సో ఇతను సిఫార్సు చేయడం జరిగింది. గూడ్స్ ప్లస్ సర్వీసెస్ 2 ఉంటాయి, వస్తువులు సేవలు ఉంటాయి. డబ్ల్యూపీఐ విషయంలో ఓన్లీ వస్తువులే ఉంటాయి, సేవలు ఉండవు. నెక్స్ట్ మీకు పీపీఐ అంటే ఏంటి, సో ఆ ఫుల్ ఫామ్ చూస్తే మీకు ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఉత్పత్తిదారుల నుంచి, సప్లైదారుల నుంచి కొలుస్తుంది ఇది. ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటారు కదా, వస్తువు తయారు చేసేటోళ్ళు, సో వాళ్ళ నుంచి కొలుస్తుంది మనకి. వీటిని గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఉత్పత్తిదారుల కోణంలో కొలుస్తుంది. మీ పరోక్ష పన్నులు ఉంటాయా, ఉండవు. సో కాబట్టి పన్నుల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఆ రేటు అనేది ఈ ఇండెక్స్ని ప్రభావితం చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ధర 50 రూపాయలు అని చెప్పేసి అనుకోండి, దాని మీద జిఎస్టీ 50% ఉన్నా, 20 ఉన్నా, 5 ఉన్నా, ఎట్లా మారినా ఉత్పత్తిదారుల బట్టి కొలుస్తుంది. కాబట్టి పీపీఐ యొక్క విలువలో మార్పు ఉంటుందా? పన్ను ప్రభావం యొక్క మార్పు ఉండదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పన్ను యొక్క హెచ్చు తగ్గుల ఫలితంగా పీపీఐ యొక్క ప్రభావితం కాదు. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఎందుకు అంటే మీకు వస్తువు ఉత్పత్తి అయినప్పుడు యాక్చువల్ వాల్యూని కొలుస్తాం పీపీఐని. సో దాని ఈ ట్యాక్సెస్ యాడ్ చేసి మనం కొలవం డబ్ల్యూపీఐ మాదిరిగా. కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ దేశీయంగా ఉత్పత్తి చేయబడ్డ వాటికి మాత్రమే మనం ఉపయోగిస్తాం. డబ్ల్యూపీఐ మాత్రం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్, అందుకే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ తీసి పడేస్తాం మనం అక్కడ. ఇక అట్లా కాదు, దేశీయంగా వేటిని ఉత్పత్తి చేసినామో వాటిని మాత్రమే తీసుకుంటాము. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం తీసుకోము ఇక్కడ. ఇది సప్లై వైపు, ప్రొడ్యూసర్స్ వైపు కొలుస్తుంది. సో మీకు ధరల్లో మార్పులు ఉత్పత్తి చేయబడ్డప్పుడే తెలుస్తుంది మనకి. ఈ ట్యాక్సెస్ యొక్క ప్రభావం ఉంటుందా, ఉండదని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో డబ్ల్యూపీఐని ఎవరు ఫాలో కావట్లే, మనం మాత్రం ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు ప్రపంచం యొక్క ప్రమాణాలకు అనుగుణంగా మనం కూడా పీపీఐకి మారుతున్నామంటే అవునని చెప్పాలి. జూన్ 15 మనకు రిలీజ్ అవుతుంది ఫస్ట్ సిరీస్, అప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో పీపీఐ ఏంటంటే మీకు ప్రజెంట్ సవరించిన డబ్ల్యూపీఐ ఉంది కదా, దాంతోపాటు పీపీఐని కూడా అమలు చేస్తున్నాం. జూన్ 15 మీకు కొత్త రిపోర్ట్ వస్తుంది, ఆ రోజు మరింత వివరణగా డిస్కస్ చేద్దాం. సో మొత్తం 3 రకాలు పీపీఐలు ఉంటాయట. ఒకటేమో అవుట్పుట్ పీపీఐ, సెకండ్ ఇన్పుట్ పీపీఐ. ఇది గూడ్స్ విషయంలో. సేవల విషయంలో ప్రజెంట్ 7 రంగాలే ఉన్నాయి స్టార్టింగ్ అయితే, దీని తర్వాత పెంచుకుంటూ పోతారండి. ఈ అవుట్పుట్ పీపీఐ, ఇన్పుట్ పీపీఐ అనేది మంత్లీ ఇస్తే, ఈ సేవల కోసం మాత్రం త్రైమాసికం ఇస్తారట. ఇదంతా పైలట్ బేస్, మనకి ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. సో 7 రంగాలు గుర్తుపెట్టుకోవాలన్నా అబ్సల్యూట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ 3 ఏళ్ళకు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. వై? బికాజ్ మళ్ళీ మారేంత వరకు మీకు పీపీఐ మారేదిగా. ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ కాదు, మీ సబ్జెక్టు సిలబస్లో ఇన్ఫ్లేషన్ పాఠం ఉంది, డబ్ల్యూపీఐ పాఠం ఉంది, డబ్ల్యూపీఐ ప్లేస్లో పీపీఐ వస్తుంది. కాబట్టి నువ్వు అప్డేట్ చేసుకోవాలి. 4 ఇయర్స్కి ఎగ్జామ్ ఉన్నా ఇదే చదువుకోవాలి. సో 7 రంగాలని తర్వాత విస్తరించే అధికారం ఉందా అంటే ఉన్నది ప్రభుత్వానికి. సో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్, రైల్వేస్, ఎయిర్, టెలికాం, సెక్యూరిటీస్ అని చెప్పేసి ఈ 7 రంగాలకు గాను రిపోర్ట్ ఇస్తుంది మనకి. గూడ్స్ ప్లస్ సర్వీసెస్ 2 ఉంటాయి, దేశీయ ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి, పన్ను యొక్క హెచ్చుతగ్గులకు ప్రభావితం ఉండదు అని చెప్పేసి పిలుస్తాం. ఈ అవుట్పుట్ వెయిటేజ్ అనేది ఇప్పుడు చదవకండి, మనము జూన్ 15 రిపోర్ట్ వస్తుంది కదా, సో అప్పుడు మరింత వివరణగా మనకి అర్థమవుతుంది, అప్పుడు చదువుదాం మనం. నెక్స్ట్ స్పేస్ అండి. సో మావెన్ డిసెంబర్ 2025లో మావెన్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు, సో అధికారికంగా సమాచారం రాలేదు. ఇప్పుడు ఫైనల్లీ నాసా అనేది మావెన్ యొక్క మిషన్ని ముగిసినట్టుగా అఫీషియల్ డిక్లేర్ చేసింది. డిసెంబర్ 2025 మ్యాగజైన్ తీయండి, అక్కడ మన ఈ న్యూస్ కూడా మీకు కనిపిస్తుంది. ఏంటి మావెన్ అంటే మార్స్ యొక్క ఆర్బిటర్ అని చెప్పేసి పిలుస్తాం. 2013లో నాసా ప్రయోగించింది అట్లాస్ 5 రాకెట్ ద్వారా. 2014 సెప్టెంబర్ లోపల అంగారకుడి కక్షలోకి వెళ్ళిపోయింది, ప్రయోగాలు చేసింది. ఫైనల్లీ 25 డిసెంబర్న చివరి సమాచారం వచ్చింది. ఇంకా సంబంధాలు తెగిపోయినాయి మనకి. ఫైనల్లీ జూన్ లోపల మనము తెగదింపులు అయిపోయినాయి, సమాచారం అయిపోయింది, ఇట్స్ ఎండ్ అని చెప్పేసి నాసా డిక్లేర్ చేయడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. S-400 డిఫెన్స్ ఇది. సో 4వది, మొత్తం 5 ఒప్పందాలు జరిగినాయి మనకి. S-400 మిసైల్స్ మనం రష్యా ఇండియాకి పంపాలి, 4వది పంపింది.
సో ఫస్ట్ టైం పంపినప్పుడు డిస్కస్ చేసినాం, సెకండ్ టైం డిస్కస్ చేసినాం, థర్డ్ డిస్కస్ చేసినాం, ఫోర్త్ డిస్కస్ చేసినాం, డిఫెన్స్ 2024 అప్డేట్స్లో డిస్కస్ చేసినాం, డిఫెన్స్ రెగ్యులర్ కోర్సులో డిస్కస్ చేసినాం. ఎన్నిసార్లు అవుతుంది ఒక టాపిక్? చాలాసార్లు అవుతుంది. రెగ్యులర్ ఫాలోవర్స్ తెలిస్తే ఆ విషయం, ప్రతిదీ రివిజన్ అవుతుంది మీకు. సో మొత్తం మీద 2018లో మన మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒప్పందం జరిగింది బిట్వీన్ ది ఇండియా ప్లస్ రష్యా. $5.4 బిలియన్ అని చెప్పేసి 5 సరఫరా చేయాలి, 4 సరఫరా చేయడం జరిగింది. సో ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. మొబిలిటీ కలిగి ఉంటుంది. శామ్ సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం. అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి ఏమైనా వచ్చినప్పుడు సో వాటిని ఇది ధ్వంసం చేస్తుంది. అది డ్రోన్సా లేకుంటే ఏరోప్లేనా లేకుంటే హెలికాప్టర్ సంబంధం లేదు. వాస్తవంగా ఇది 4 పరిధులు ఉంటాయి. 40 km, 120 km, 250 km అండ్ 400 km. సో వాస్తవం ఇది ఒక రెజిమెంట్ అండి. అంటే ఒక మిసైల్ కాకుండా నెంబర్ ఆఫ్ మిసైల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ కలిగి ఉంటుంది. దీన్ని రెజిమెంట్గా పిలుస్తాం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోతుంది కాబట్టి దీన్ని ఎంఆర్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే సో 4 వెహికల్స్ ఉంటాయండి. ఒకటేమో లాంగ్ రేంజ్ రాడర్, సెకండ్ ఏమో కమాండ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ లాంచ్ వెహికల్, ఫోర్త్ వచ్చేసి గైడెడ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో లాంగ్ రేంజ్ రాడర్ ఏం చేస్తుంది సో ఇది ఇన్ఫ్యాక్ట్ డిటెక్షన్ చేస్తుంది. సో ఎంతవరకు పరిధి అంటే 600 కిలోమీటర్స్ దూరం వరకు 30 km ఎత్తులో వచ్చే మిసైల్ని, వచ్చే హెలికాప్టర్ని, ఏరోప్లేన్ని, డ్రోన్ని గుర్తిస్తుంది. కమాండ్ వెహికల్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన వెహికల్ ఏదైతే ఉందో ఫ్రెండ్లీ వెహికలా, ఎనిమి వెహికల్ అని చెప్పేసి, ఇఫ్ ఎనిమి వెహికల్ అయితే అటాక్ అని చెప్పేసి కమాండ్ చేస్తుంది లాంచ్ వెహికల్కి. లాంచ్ వెహికల్ లోపల మొత్తం 8 లాంచర్స్ ఉంటాయండి. ఎవ్రీ లాంచర్ లోపల 4 మిసైల్స్ ఉంటాయి కాబట్టి 32 మిసైల్స్ ఉంటాయి. వచ్చిన యొక్క ఏరోప్లేను లేకుంటే హెలికాప్టరు, డ్రోను, మిసైల్ యొక్క పరిధి బట్టి ఒక రాకెట్ని లాంచ్ చేస్తుంది. తర్వాత ఈ చివరి వెహికల్ ఏమో ఈ లాంచర్ చేసినటువంటి రాకెట్ని గైడ్ చేస్తుంది. అంటే ఎటు పోతే అటే పంపిస్తుంది అన్నట్టు. ఒకటేమో రాడర్ గుర్తుపడుతుంది, కమాండ్ వెహికల్ ఏమో ఆ ఫ్రెండ్లీదా ఎనిమిదా అని చెప్పేసి చెప్తుంది. చెప్పి లాంచర్ వెహికల్ కమాండ్ చేస్తుంది, లాంచ్ చేయి వచ్చిండు వెదవ అని చెప్పేసి. ఇదేమో గైడ్ చేస్తుంది. 4 వెహికల్స్ కలిపి ఉంటాయి మీకు. హౌ మెనీ మిసైల్స్ ఆర్ దేర్? 32 మిసైల్స్. హౌ మెనీ లాంచర్స్? 8 లాంచర్లు. ఈచ్ వన్ వచ్చేసి 4 మిసైల్స్ ఉంటాయి. రుద్ర 2 మిసైల్ అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసినామండి, మళ్ళీ అవసరం లేదు. ఇది ఎయిర్ టు సర్ఫేస్ మనం ప్రయోగిస్తాం, పైనుంచి కిందికి ప్రయోగిస్తాం మనం. ఇట్ ఈస్ ద యాంటీ రేడియేషన్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు అంత అవసరం లేదు, డిస్కస్ చేసినాం మనం ఇది ఇంతకుముందే. నెక్స్ట్ క్యారిమీ బ్యాక్ అని చెప్పేసి మీరు చార్ధామ్ యాత్ర వెరీ ఫేమస్. సో చార్ధామ్ యాత్ర మనకు కేదార్నాథ్ లోపల ఒక స్కీమ్ తీసుకొచ్చింది రుద్రప్రయాగ డిస్టిక్. సో ఏంటి అంటే చాలా ప్లాస్టిక్, చాలా ఘన వ్యర్థాలు మనకి ఇక్కడ పొడి వ్యర్థాలు జరిగిపోతున్నాయి. ఎక్కువ మంది వస్తారు కాబట్టి కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు. సో వాటిని తొలగించాలని చెప్పేసి ఈ క్యారిమీ బ్యాగ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటి అంటే సో నీకు సంచులు ఉంటాయి కదా, సో వాటిని కలెక్ట్ చేస్తారంట సంచుల విషయంలో. అంటే ఇక్కడ వేస్టేజ్ అక్కడ ఉంది, ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ కవర్ ఉన్నది, వాటిని సంచులలో కలెక్ట్ చేసుకుంటారు. సో సంచులు నీకు ఎవరు ఇస్తారంటే హీలింగ్ హిమాలయ సంస్థ ఇస్తుంది. తర్వాత వ్యర్థాలు అన్నీ ఒక దగ్గర చేర్చిన తర్వాత వాటిని డివైడ్ చేస్తుంది. ఎవరు అంటే సులభ్ సంస్థ. సో సైంటిఫిక్గా డివైడ్ చేస్తుంది. దాంట్లో పొడి ఏంటి, తడి ఏంటి అని చెప్పేసి డివైడ్ చేసి రీసైక్లింగ్ చేస్తుంది, చేయని వాటిని డంపింగ్ యార్డ్కి పంపిస్తుంది. సో అది 2 సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. సులభ్ ఒకటి, హీలింగ్ హిమాలయస్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ అది. కొన్నిసార్లు ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడిగితే అడగచ్చు. నెక్స్ట్ విపత్తుల నియంత్రణ నిర్వహణ ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద పూరి, ఒడిషా లోపల బ్రిక్స్ కంట్రీస్ హాజరైనాయండి. ఇట్లా క్వశ్చన్ వస్తుంది. బ్రిక్స్ యొక్క ఫేమస్ సమ్మిట్ ఉంటుంది, ఇయర్లీ ఒకటి జరుగుతుంది. అది కాకుండా ఇటువంటివి వస్తాయి మనకి, ఫారిన్ మినిస్టర్స్ ఎక్కడ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి, డిజాస్టర్స్ మీద మీటింగ్ పూరి కండక్ట్ చేసింది ఒడిషా అని చెప్పేసి. బ్రిక్స్ కంట్రీస్ ఏంటి మీకు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దాంతోపాటు ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్, ఇండోనేషియా. దెర్ ఈజ్ నో సౌదీ అరేబియా. ఆహ్వానించారు బట్ చేరలేదు. నెక్స్ట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల 27, 28 2 గాను ఒక 5 కంట్రీస్ వచ్చినాయండి కొత్తగా. 5 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రియా, కిర్గిజ్, పోర్చుగల్, జింబాబ్వే,
టింటెడ్ అండ్ టొబాగో అని చెప్పేసి. ఎందుకంటే కిర్గిజ్ వెరీ ఫేమస్. 1992లో సభ్యత్వం వచ్చింది, అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నిక కాలేదు. కాబట్టి ఈ కిర్గిజిస్తాన్ ఏదైతే ఉందో అది బాగా మైండ్లో పెట్టుకోండి, ఎగ్జామ్ ప్రశ్న కూడా వస్తుంది. నెక్స్ట్ 16 years బిలో. సో ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం బ్యాన్ చేసింది మలేషియా. 2025 డిసెంబర్లో ఫస్ట్ టైం ఆస్ట్రేలియా అండి. సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఆస్ట్రేలియా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏంటి మలేషియా అని చెప్పేస్తుంది. అవార్డ్స్ అండి. సో ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ అని చెప్పేసి ఏపీకి వచ్చిందండి. ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయము, ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థ ఏపీసీఎన్ఎఫ్కి రావడం జరిగింది. సో ఏపీ వాళ్ళు బాగా మైండ్లో పెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళకి కూడా అవసరం అంటే అవసరం. వై? బికాస్ ఇండియా నుంచి వచ్చిన అవార్డు కాబట్టి. నెక్స్ట్ అండి, సో గ్రామీ అవార్డు అని చెప్పేసి, సో గ్రామీ అవార్డు అని చెప్పేసి 14 దలైలామాకి వచ్చిందండి. సో పుస్తకం పేరు మీకు అవసరం ఉంటుంది, ఆ ఆడియో బుక్ అది. మెడిటేషన్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది హీజ్ హోలీనెస్ ద దలైలామా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియస్ స్పోర్ట్స్ అవార్డ్ అని చెప్పేసి మెస్సీకి వచ్చింది ఫుట్బాల్. అయితే ఫుట్బాల్ వ్యక్తికి రావడం వెరీ ఫస్ట్ టైం. స్పెయిన్ ఈ అవార్డు ఇస్తుంది, వివిధ కేటగిరీలో ఇస్తుంది. స్పోర్ట్స్ కేటగిరీ లోపల మెస్సీకి వచ్చింది, ఫుట్బాల్ ప్లేయర్కి రావడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి మెస్సీ గుర్తుపెట్టుకోవాలి. మనోడు కాకపోయినా ఫస్ట్ టైం కాబట్టి ఆ కేటగిరీలో ఎగ్జామ్ ప్రశ్న వస్తే రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ ఉన్నట్టుంది కదా, AEE అవి అక్టోబర్లో ఉంది కదా. ఇప్పటి నుంచి ప్రతి కరెంట్ అఫైర్స్ అవార్డ్స్, బివార్డ్స్ అన్నీ అవసరం ఉంటుంది. బుక్స్ అండి. సో వినోద్ రాయ్, అవర్ ఫేమస్ మాజీ కాగ్, అతను మంచి యాక్టివ్ పర్సన్. వెన్ అడిట్ మ్యాటర్స్ అని చెప్పేసి పుస్తకం రాసిండు. సో కాగ్ కాబట్టి, అడిట్ మ్యాటర్స్ కాబట్టి ఈజీగా మీకు పుస్తకం పేరు గుర్తుంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. ఖలీలూర్ రెహమాన్ అని చెప్పేసి ఇతను బంగ్లాదేశ్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి. UN జనరల్ అసెంబ్లీ యొక్క 81st సెషన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. సైప్రస్ యొక్క వ్యక్తి ఆండ్రియస్ ఓడిపోయింది అతను. ఈ ఆండ్రియస్ మీదనే ఈ రెహమాన్ గెలిచిండు. మెట్టే ఫెడరిక్ డెన్మార్క్ యొక్క ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నికైన మహిళ అండి ఈమె. స్టేట్స్, చండీగఢ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది. సో చండీగఢ్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది, పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్లో ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఎప్పుడు అంటే ఈ సత్నామి సింగ్ సంధు అని చెప్పేసి రాజ్యసభకి నామినేట్ అయింది అతను. నూతన పార్లమెంటు భవనంలో ఈ ప్రమాణ స్వీకారం చేయబడ్డ ఫస్ట్ ఎంపీ సత్నామి సింగ్ సంధు. అప్పుడు మనం డిస్కస్ చేసినాం. ఈయన యొక్క యూనివర్సిటీ పేరు చండీగఢ్ అని చెప్పేసి పిలుస్తాం, అది పంజాబ్లో ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇండియా AI డాటా ల్యాబ్ని ప్రారంభించిన ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అండి. దీనికి ఇంటెల్ ఇండియా సహకారం చేస్తుంది. వాట్ ఈస్ ద ఇండియా AI డాటా ల్యాబ్ అంటే ఈ విద్యా సిలబస్ ఏదైతే ఉంటుందో, నైపుణ్యం ఏదైతే ఉంటుందో, నైపుణ్యము పారిశ్రామిక అవసరాలు ఉంటాయి మనకి, బయట ఇండస్ట్రీ యొక్క నీడ్స్, వాటిని మిళితం చేస్తూ ఒక కొత్త ప్రాజెక్టే AI డాటా ల్యాబ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే బయట ఇండస్ట్రీకి ఏం అవసరమో నైపుణ్యాలు అవే నేర్పిస్తారు, రెండింటిని మిళితం చేస్తారు. అదే మనకి ఇండియా AI డాటా ల్యాబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ అ ఫస్ట్ ప్రైవేట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ అండి. నవాచార్ మంత్ర అని చెప్పేసి, సో ఇది ఏంటి అంటే మనకి జస్ట్ ఈ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎవరైతే ఉంటారో, లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఆవిష్కరణలు ఎవరైతే ఉంటారో, లేకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టార్ట్అప్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రోత్సాహం కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు నవాచార మంత్రాన్ని తీసుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి అంటే సూక్ష్మ పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకుంటే గ్రామీణ ఆవిష్కరణ కావచ్చు, లేకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టార్ట్అప్ కావచ్చు, దానికోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్టు పేరు మనకి నవాచార్ మంత్ర అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది 6 సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తుంది. అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, రూరల్, MSME అని చెప్పేసి వాళ్ళ యొక్క అర్హత వయసు కూడా ఇచ్చారు. 18 తక్కువ ఉండద్దు, 55కు ఎక్కువ ఉండద్దు. నెక్స్ట్ ఈ మహా జల మిషన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నదండి. అంటే జల రంగం లోపల ఈ వాటర్ సెక్టార్ లోపల ఆవిష్కరణలు ప్రోత్సహించాలి మనకు. సో జలశక్తి శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇస్రో కూడా సహాయం చేస్తుంది. ఇస్రో అనేది ఆ వాటర్ బాడీస్ని మ్యాపింగ్ చేస్తుంది, ANRF అనేది పరిశోధన చేస్తుంది.
సో జల రంగం లోపల కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించాలి, దట్ ఈస్ కాల్డ్ మహా మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకోటి చూస్తే ఇండియా ఫస్ట్ మోడల్ బోర్డర్ విలేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చుమూరు ప్రాంతం లోపల లడక్ ఏర్పాటు చేసింది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని డిస్కస్ చేసినాం. సరిహద్దు ప్రాంతాలని ఈ సైనిక వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు అన్నట్టు. ఇండియన్ ఆర్మీ అనేది సరిహద్దు ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అందులో భాగంగా ఒక మోడల్ విలేజ్ని సో చుమూరు ప్రాంతం లోపల మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి అండి. సో రేపటి నుంచి మనం June 5th నుంచి డిజిటల్ బోర్డ్ మీద డిస్కస్ చేద్దాం. ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి కూడా పనికి వస్తుంది, టీజీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ లేకపోయినా చదువుకోండి. అండ్ మిగతా టీజీపీఎస్సీ ఎఫ్బీఓ అయితేనేమి, ఏడబ్ల్యూ అయితేనేమి, సో అందరికీ కరెంట్ అఫైర్స్ అనేది అవసరం ఇప్పటి నుంచి. ఇంకా ముఖ్యంగా ఏడబ్ల్యూ వాళ్ళు జనవరి నుంచి చూసుకోండి సరిపోద్ది. 25 ఇయర్ అంత అవసరం లేదండి, మరీ అంత 1 ఇయర్ రాకపోవచ్చు కదా. సో జనవరి నుంచి రెగ్యులర్గా చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ నేను చెప్తున్నా, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అవార్డ్స్, సమ్మిట్స్, నియామకాలు, పర్సన్స్, ఏవైతే బుక్స్, సమ్మిట్స్, రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైతే ఫేమస్ రిపోర్ట్స్, ఫేమస్ బుక్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఏం కాదు, భయపడొద్దు. సబ్జెక్ట్ స్కిప్ చేస్తే భయపడాలి, ఫ్యాక్ట్ అంశాలంతా భయపడొద్దు. సో జనవరి నుంచి ఎనఫ్. నేను కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కోర్స్ ఉంది కదా, అందులో ఈ జనవరి నుంచి క్లబ్ చేసి పెడతా సబ్జెక్ట్ వైజు. ఆల్రెడీ మనకు ఆర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర, 5 months మ్యాగజైన్స్ అప్లోడ్ చేసినాం కదా, వాటిని పాలిటీ అన్ని క్లబ్ చేసి ఒక దగ్గర పెడతాను, ఎకనామీ అన్నీ ఒక దగ్గర, ఎస్ఎన్టీ, జాగ్రఫీ అట్లా పెట్టేస్తాను, రిపోర్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టిస్తాను, మీకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏడబ్ల్యూఏ ఎవరైతే ఉన్నారో ఏపీపీఎస్ గ్రూప్ 2 ఎస్ఎన్టీది తీసుకోకండి. మొన్న 2 తీసుకున్నారు, నేను వాళ్ళకి రీఫండ్ చేయడం జరిగింది. తీసుకోవద్దు. అది మీకు అవసరం అని చెప్పేసి అనిపిస్తే నేను ఒక కోర్స్ క్రియేట్ చేసి అందులోకి ఇంపోర్ట్ చేస్తా. అంటే మీ సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. కొన్ని చాప్టర్స్ మీకు ఎక్స్ట్రా ఉన్నాయి, సో వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. కొన్ని చాప్టర్స్ ఏంలో ఒక 2 చాప్టర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, 3 ఎక్కువ ఉన్నాయి, సో వాటిని యాడ్ చేసుకోండి అంతే తప్పించి. సో ఎస్ఎన్టీ సిలబస్ వాళ్ళు చాలా ఎక్కువ సిలబస్ గ్రూప్ 2 ఏపీపీఎస్ వాళ్ళు, దానిలో ఉన్న ప్రతిదీ మీరు చదవద్దు. మీ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రం చదువుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేకుండా మనం ఏది కొనిపించము, అది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.